గూగుల్లో హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని సెర్చ్ చేస్తే ఎలాన్ మస్క్ వస్తాడు. అలాగే హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇన్ హిస్టరీ అని సెర్చ్ చేస్తే ఇతని పేరు వస్తుంది. అతను అంత ధనవంతుడు అంటే ఈరోజు బిలియనీర్లు తన ఇంటి పనులకు పని చేయించుకోగలడు. ఒక్కసారి అతను ఒక దేశానికి ప్రయాణించాడు. అక్కడ తీసుకెళ్లిన కొద్దిపాటు డబ్బుని దానం చేశాడు. దానితో అంత అల్లోల కల్లోలమైంది. ఆ డబ్బు మొత్తం ఎంత ఉండేదో ఊహించండి. 800 సంవత్సరాలుగా ఎవరు అతనిలాగా సంపాదించలేకపోయారు. ఒక గ్రామంలో కంటి కూడా లేని చిన్న చోట్ల పుట్టి ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఆ వ్యక్తి ఎవరు? 1287లో ఆఫ్రికాలో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ బాలుడి పేరు మూసా. అతను ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఆ రోజు అందరినీ పక్కన పెట్టి చూస్తే అతనే భూమి చరిత్రలో అత్యంత ధనవంతుడు. ఆ వ్యక్తి మాలి సామ్రాజ్యంలో పుట్టాడు. మాలి సామ్రాజ్యాన్ని సృష్టించిన వాడు కాదు. ఆ వ్యక్తి మాలి సామ్రాజ్యం యొక్క 8వ రాజు. మాలి సామ్రాజ్యాన్ని సృష్టించిన వాడు ఒక అంగవైకల్యం ఉన్నవాడు. ఈ సామ్రాజ్యం ఎలా సృష్టించబడింది అనేది ఒక ఉత్తేజకరమైనది. ఈ సామ్రాజ్య స్థాపకుడి పేరు సుండి. అతని తండ్రి కూడా చిన్న రాజ్యం రాజు. తండ్రి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి అంత బాధకంగా ఉంది. అందరూ చూసి ఎగతాళి చేసేవారు. కానీ రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె నుంచి బలమైన కొడుకు వస్తే నా రాజ్యాన్ని విస్తరించగలడు అని భావించాడు. రాజుకి ఉన్న ఇతర భార్యలు బలంగా ఉండడం వల్ల ఆమెను తొలగించడం కష్టం. ఆ బాధక అమ్మాయి ఎంత దుర్భాగ్యవంతురాలు అంటే రాజు ఆమె నుంచి బలమైన కొడుకుని కంట అని అనుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమెకు అంగవైకల్యం ఉన్న పిల్లవాడు పుట్టాడు. కానీ అతనే మాలి సామ్రాజ్యాన్ని సృష్టించాడు. కొంతకాలం తర్వాత రాజు అనారోగ్యంతో మరణించాడు. రాజు మరణించిన తర్వాత వారి నరకం మొదలైంది. ముందు ఎగతాళి చేసేవారు. ఇప్పుడు ఆమె కొడుకుకు బాధ కలిగించడం మొదలుపెట్టారు. ఈ బాధలను తట్టుకోలేక వారు రాజ్యం వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రాజ్యం వదిలేసి గానా అనే రాజ్యంలో స్థిరపడ్డారు. కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేదు. అక్కడ కూడా అదే సమస్యలు. ముందుకు వెళ్ళి మేమా అనే రాజ్యంలో నివసించారు. ఈ రాజ్యం వారి జీవితాన్ని మార్చింది. ఆమె కొడుకు ఆలోచించాడు, నేను ఇలాగే ఉంటే కాదు, ఇక అమ్మ నన్ను ఎప్పుడు బ్లేమ్ చేస్తుంది, నేను ఏదో చెయ్యాలి అని. తన అంగవైకల్యాన్ని పక్కన పెట్టి అన్ని శస్త్ర విద్యలను నేర్చుకున్నాడు. అతని బలం శక్తి చూసి చుట్టుపక్కల ప్రజలు రాజుకి చెప్పారు. రాజు అతన్ని శక్తి చూసి అతన్ని సైన్యాధిపతిగా చేశాడు. అతను బయటకి వచ్చినప్పుడు అతని అన్న తమ్ముడు ఆ రాజ్యాన్ని పాలించాడు. తర్వాత కింగ్ సోసో అనే అతని అన్న తమ్ముని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇది తెలుసుకున్న వెంటనే తండ్రి పాలించిన రాజ్యంలో మరొక్కరు పాలిస్తున్నారని భావించి సైన్యం మరియు చుట్టుపక్కల రాజుల సపోర్ట్తో ఆ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇక్కడి నుంచి మాలి సామ్రాజ్యం మొదలైంది. ఈ సుండి వంశంలో 8వ తరంలో పుట్టిన వాడే ఈ మాన్సా ముసా. మాన్సా అంటే వారి భాషలో ఆ ప్రాంతం రాజు అని అర్థం. మూసా అతని పేరు. ఈ 8 తరాల నుంచి సంపాదించిన డబ్బుతో అతన్ని ధనవంతుడయ్యాడా? ఈ స్టోరీ వింటే మీకు అనిపించవచ్చు, కానీ సత్యం కాదు. వీటి వెనక రాజు అయిన అబూబకర్ తన రాజ్యాన్ని విస్తరణ చేయడానికి వేరే రాజ్యాలపై యుద్ధం చేస్తున్నాడు. అన్నీ పూర్తయ్యాక సముద్రం మీదుగా వెళ్ళి ఆక్రమించాలని భావించాడు. చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమించాక సముద్రం మీదుగా ఏదో రాజ్యం ఉందేమో అని అనుకున్నాడు. దాన్ని ఆక్రమించాలని అనుకున్నాడు. వీని దగ్గర ఉన్న 200 ఓడలు గొలుసులు పంపి ఏముందో చూడమని పంపాడు. కానీ వాటిలో 199 ఓడలు తిరిగి రాలేదు. ఒక్క ఓడ మాత్రమే తిరిగి వచ్చింది. వాటిలో ఉన్న కెప్టెన్ చెప్పాడు, 199 ఓడలు తుఫానులు చిక్కుకుని మునిగిపోయాయి, మేము మాత్రమే తిరిగి వచ్చాము అని చెప్పాడు. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్న నేను వస్తాను అని 3000 ఓడలతో అట్లాంటిక్ మహాసముద్రం వైపు వెళ్ళాడు. వెళ్లే ముందు మాన్సా ముసోని సామ్రాజ్య రాజుగా చేశారు. అతను ఎప్పటికీ తిరిగి రాలేదు. ఇప్పుడు మాన్సా ముసో యొక్క అధికారం మొదలైంది. అతను తన తల్లిదండ్రులు చేయని పనులు చేశాడు. అతను ఎకనామికల్గా ఎంత ఫార్వర్డ్ ఉంటాడు అంటే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను నియంత్రించాడు. ఒక దేశంలో తీసుకెళ్లిన కొద్దిపాటి బంగారాన్ని దానం చేసి ఆ దేశాన్ని కూడా మునిగిపోయేలా చేశాడు. అంత ధనం ఎలా సంపాదించాడు? ముందు రాజులతో భిన్నంగా ఉన్నాడు. తన ఆలోచనలు కూడా భిన్నం. ముందు రాజులు చేసిన తప్పులను కొనసాగించలేదు. రాజ్యాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, భవిష్యత్ ఆదాయం పెంచాలి అని ఆలోచించాడు. రాజు ఈ మొదటి పని
గోల్డ్కు ఉప్పుపై ట్యాక్స్ విధించడం. ఇప్పుడు ఉప్పు ప్రతి చోట్ల దొరుకుతుంది, విలువ లేదు. కానీ మాలి సామ్రాజ్యం చుట్టూ సహారా ఎడారి. పంటలు పండించలేరు, పంటలు దిగుమతి చేసుకోవాలి. ఆహారాన్ని సంరక్షించడానికి ఉప్పు అవసరం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ఉపయోగిస్తాం, అప్పట్లో ఉప్పు ఉపయోగించేవారు. 4 నెలల పంటలు, 6 నెలల పంటలు, ఆహారాన్ని ఉప్పుతో సంరక్షించేవారు. ఈ రెండటి ప్రాముఖ్యత తెలిసిన మాన్సముస ఈ రెండటిపై భారీ ట్యాక్స్లను విధించాడు. ఆఫ్రికాలోని బంగారు ధరలను నియంత్రించాడు. బంగారం ధర పెరగాలన్నా తగ్గాలన్నా అతని అనుమతి అవసరం. మాలీలో పెద్ద బంగారు గనులు ఉండడం వల్ల ఇప్పటికీ చూసేదైతే 2022 డేటా ప్రకారం మాలీ ఆదాయం 72% బంగారు ఎగుమతుల నుంచి. ముందు తరాలు ఆక్రమించిన రాజుల నుంచి డబ్బు స్వీకరించాడు. అతను ఒక సిటీని ఆక్రమించిన నగరం పేరు టింబుకుంటియా. ఈ నగరం ఎడారికి కనెక్ట్. అన్ని ఎగుమతులు ఇక్కడి నుంచే. ఎందుకంటే ఈ సిటీ నుంచి ఏది ట్రేడ్ అయినా అన్నిటికీ ట్యాక్స్ వేసేవాడు. ఇలా ప్రపంచంలో అత్యంత ధనవంతుడయ్యాడు. అతను అత్యంత ధనవంతుడు అని ఎలా తెలిసింది అంటే, అప్పట్లో గూగుల్, ఫోర్బ్స్ లేవు. అంబానీలా 4K 5K కోట్ల పెళ్లిళ్ళు ఖర్చు చేసింది లేదు. ధనాన్ని ప్రదర్శించకపోతే ఎవ్వరూ తెలుసుకోలేరు. అతను ఇస్లాం మతానికి పెద్ద ఫాలోవర్ అయింటాడు. ఇస్లాంలో హజ్ యాత్ర, మక్కా మదీనాకు వెళ్ళడం. మాలి నుంచి సౌదీ అరేబియాకు హజ్ యాత్రకు మొదలయ్యాడు. 2700 మైళ్ళు, 4300 కిలోమీటర్లు. కొన్ని సోర్స్ చెబుతుంది ఇతను హజ్ యాత్ర చేయడానికి 60,000 మంది, 12,000 బానిసలు, 80 వంటలు తీసుకెళ్లాడు. ప్రతి వంటలపై 25 నుంచి 125 కేజీల బంగారాలతో భరించాడు. అల్జీరియా, లీబియా, ఈజిప్ట్ వంటి 8 నుంచి 10 దేశాలు దాటాడు. ప్రతి దేశంలో బంగారు దానం చేశాడు. మసీదులు కట్టాడు. సైరో నగరంలో 3 నెలలు ఉన్నాడు. అక్కడ బంగారం దానం చేసి దేశాన్ని ముంచేశాడు. బంగారం అప్పటి కరెన్సీ. ఉన్నత సరఫరాజు ఎక్కువై డిమాండ్ తక్కువై ధర పడింది. వస్తువుల ధరలు పెరిగి హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇతను చేసిన 3 నెలల పనికి 12 సంవత్సరాలు దేశం బాధపడింది. కొన్ని హిస్టోరియన్లు చెబుతుంది మాలీని పెద్ద బంగారు మార్కెట్ చేయాలని ఆ దుష్టభావం సృష్టించాడు. హజ్ పూర్తయ్యాక అన్ని బంగారం అయిపోయింది. తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదు. చుట్టుపక్కల వారినిచ్చి కొట్టుకుని తిరిగి వచ్చాడు. సోర్స్ ప్రకారం అప్పటి విలువ $900 బిలియన్. ఇప్పటి కాలంలో ఉన్న అతి పెద్ద రిచ్ మ్యాన్ ఎలాన్ మస్క్ కన్నా 2% వాడి దగ్గరే ఉండేది. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసే క్యాలిక్యులేటర్ తప్పుగా చూపిస్తుంది. పాకిస్తాన్ జీడిపి 374 బిలియన్. అతని ధనమంతా. భారతదేశం అప్పటి 35% వరల్డ్ జీడిపి కొట్టింది. US 22%. భారతదేశంలో వాడిని కొట్టే రిచెస్ట్ రాజు ఉండేవాళ్ళు. కానీ బ్రిటిష్ ఎకనామిక్ రీసెర్చ్ వల్ల మన రాజులో డేటా లేదు. మన ఇండియాలో చాలా ప్రాంతాలు ఉండేది. వాళ్ళలాగా ఎక్కం కాదు. అప్పట్లో అన్ని గోల్డ్ని దానం చేసిన రాజ్యం మాలి. అప్పటి అభివృద్ధి ఉన్న ఇప్పుడు పేద దేశం. బంగారు మీద ఆధారపడడం వల్ల ఒకే ఆస్తిపై ఆధారపడితే ప్రమాదం. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న గోల్డ్స్ మాలి నుంచే వచ్చేది. ఇప్పుడు మాలి 80% వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వర్షాకాలం లేకపోతే 80% ఆదాయం కూడా జీరో. భారతదేశంలో ఫ్యాక్టరీస్లు, సర్వీస్లు, ఇండస్ట్రీ, వ్యవసాయం, టూరిజం అన్నీ సేరి వెల్ బ్యాలెన్స్డ్గా ఉంది. ఈ స్టోరీ నుంచి ఒక లెసన్: ఒకే ఆదాయ మూలం మీద ఆధారపడకూడదు. మారాలి, భిన్నంగా ఆలోచించాలి. మంచి చెట్టు కూడా కూర్చొని తినడానికి సరిపోదు.